నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నానండి. సో ఈరోజు అంటే ఒక జాబ్కి సంబంధించి నేను వీడియో చెప్తున్నానండి. అంటే టీసీఎస్ అందరికీ తెలిసిందే, టాటా కన్సల్టెన్సీ సర్వీసు. సో చాలామంది స్టూడెంట్స్కి జాబ్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. కోర్స్ పే స్కేల్స్ తక్కువగానే ఉంటాయి. బట్ చాలామంది స్టూడెంట్స్ నన్ను సార్ కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్, లేకపోతే ఏదైనా టైప్ 3 కాలేజీలో చదివే స్టూడెంట్స్, మాకు కూడా ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి అది యాక్చువల్గా. బట్ నాకు జాబ్స్ సంబంధించి కొన్ని ఇంటర్న్షిప్స్ జాబ్స్ చెప్తున్నాను, బట్ అన్నీ నేను చెప్పలేను కాబట్టి. బట్ టీసీఎస్ గురించి ఎందుకంటే ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా కొంత అవగాహన కల్పించినట్లయితే బాగుంటుంది ఉద్దేశంతో నేను మీకు ముందుకు రావడం జరిగింది. ఈ టీసీఎస్ ఏదైతే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎన్క్యూటీ అనే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అంటారండి. ఈ ఎగ్జామ్ జనరల్గా వాళ్ళు ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఈ ఎగ్జామ్ ఒక ప్రత్యేకత ఏంటంటే బేసికల్గా క్వాలిఫైర్ ఎగ్జామ్ అండి యాక్చువల్గా. ఈ ఎగ్జామ్ సంబంధించి ఫైనల్ ఇయర్ కానీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, ఈవెన్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం అది. సో ఈ ఎగ్జామ్లో ఐటీ రిలేటెడ్ అయితే ఐటీ రిలేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందంటే అప్లై చేసుకోవచ్చు. లేకపోతేనేమో బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ అని ఉంటుందంటే బీపీఎస్ అంటారండి. దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కామర్స్ కానీ, బీబీఏ కానీ, వేరే అదర్ నాన్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీకు చెప్పాను. 2026లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్గా ఐడియల్గా ఉంటుందండి. కోర్స్ ఈ స్కోర్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఈ ఎగ్జామ్ జనరల్గా టెస్ట్ సెంటర్లోనే ఉంటుందండి. మీరు ఆన్లైన్లో చేయడానికి ఉంటుందండి. టెస్ట్ సెంటర్స్ జనరల్గా ఉన్న అవైలబిలిటీ బట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు టెస్ట్ సెంటర్ చూసుకుని దాంట్లో అప్లై చేయవలసిన అవసరం ఉంటుంది. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని ఉంటుందండి వెబ్సైట్. మళ్ళీ వెబ్సైట్ పోర్టల్ లింక్ పెట్టని చెప్పేసి మరి చాలామంది కామెంట్స్లో పెడతారు. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది అయితే ఉంటుందో వాళ్ళతోకి వెళ్ళి మీరు ఎన్క్యూటీ ఎగ్జామ్కి సంబంధించి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ లింక్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ చెప్దాం అనుకున్నాను, ఇంతకుముందుగా అవ్వలేదు. బట్ దీంట్లో యాక్చువల్గా మూడు రకాలు ఉంటాయండి టీసీఎస్కి సంబంధించి. ఒకటి ఎన్క్యూటీ ఎగ్జామ్ అంటే, ఇంకోటి అట్లాస్ ఎగ్జామ్ అని ఉంటుందండి. అట్లాస్ అంటే ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతారో వాళ్ళకి సపరేట్గా టీసీఎస్ అట్లాస్ ఎగ్జామ్ ఉంటుందండి. కోర్స్ అది ఈరోజు లాస్ట్ డేట్ అండి. యాక్చువల్గా నేను వీడియో చేసే టైంకి February 1st లాస్ట్ డేట్ అండి. అది నేను చెప్దాం అనుకున్నాను, మంచి కుదరలేదండి. బట్ ఎన్క్యూటీకి February 8th లాస్ట్ డేట్ అండి యాక్చువల్గా. బట్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇమీడియట్గా మెసేజ్ పాస్ చేయండి. అట్లాగే మూడో ఎగ్జామ్ ఉంటుందండి యాక్చువల్గాను. అంటే ఎవరైతే బీఎస్సీ కానీ, బీసీఏ కానీ ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మార్ట్ కానీ, ఇగ్నైట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. దానికి సంబంధించి వేరు. సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్క్యూటీకి సంబంధించి నేను చెప్తున్నానండి. అంటే కోర్స్ అట్లాస్ ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కోర్స్ మీరు మైనర్ చేశారనుకోండి కంప్యూటర్ సైన్స్ చేస్తూ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ ఎన్క్యూటీ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది 2 రకాలుగా సెక్షన్స్ ఎగ్జామ్, ఫౌండేషన్ అని ఉంటుందండి. అట్లాగే మీకు అడ్వాన్స్డ్ ఉంటుందండి. ఫౌండేషన్లో వచ్చి 70 minutes ఎంతో ఎగ్జామ్ ఉంటుందండి. జనరల్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయండి. యాక్చువల్గా కోడింగ్ పెద్ద అవసరం ఉండదండి. అంటే తర్వాత అడ్వాన్స్డ్ సెక్షన్ ఉంటుందండి. 115 నిమిషాలు ఉంటుందండి. కొంచెం కోడింగ్, అడ్వాన్స్డ్ కోడింగ్ రిలేటెడ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. బేసికల్గా 2 parts కింద ఉంటాయండి. ఒకటి మనకి ఫౌండేషన్ సెక్షన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి అడ్వాన్స్డ్ సెక్షన్ ఉంటుందండి. కోర్స్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ అని ఉంటుంది మనకి. టీసీఎస్ ఐకాన్ సెంటర్స్ ఉంటాయండి. ఐ స్మాల్ లెటర్ ఉంటుంది, ఐకాన్ కాదు, ఐయాన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జామ్ చాలా ఫ్రీక్వెంట్గానే జరుగుతుంది కాబట్టి 2 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ప్రీ-ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, బీటెక్ అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కోర్స్ ఇందులో 3 categories ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. నేను ఐటీకి సంబంధించి కూడా నేను మాట్లాడతాను. ఐటీలో సంబంధించి నింజా అని ఒక రకమైనటువంటి బేసిక్ ఎంట్రీ లెవెల్ అనుకోండి, అది డిజిటల్ అని చెప్పేసి మిడ్ అనుకోండి, లేకపోతే ప్రైమ్ అనుకోండి. అంటే టీసీఎస్ కాబట్టి 25 లక్షలు 30 లక్షల జాబులు అలాంటి పెద్ద అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ ఎంట్రీ లెవెల్లో జనరల్గా లో లెవెల్ సాలరీస్ ఉంటాయి. ఎక్కువగా జనరల్గా టైప్ 3 కాలేజెస్ కానీ, లేదా ఎంసెట్ కాలేజీలో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా కొన్ని టీవీలో కాలేజీలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి డెఫినెట్గా ఇది బెటర్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే అనొచ్చు సార్ మరి జీతాలు ఎలా ఉంటాయి ఏంటనేది. అంటే ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు నింజా ఏదైతే ఎగ్జామ్ ఉందో, అంటే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత వాడు క్వాలిఫై చేస్తాడు ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై చేసినప్పుడు మీరు ఎగ్జామ్ ఏ లెవెల్లో రాశారో ఆ లెవెల్ కట్ చేసి దానికి పిలుస్తాడు. అర్థం చేసుకోండి అమ్మా. ఎగ్జామ్ ఒకటే, మీరు ఆన్సర్స్ ఎన్ని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నింజా ఉంది, నింజాకి సంబంధించి ప్యాకేజ్ వచ్చి 3.36 lakhs నుంచి 3.5 lakhs వరకు ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే 3.5 ఉంటుంది, యూజ్ అయితే 3.35 అలా ఉంటుందండి. అంటే ఫౌండేషన్ రోల్ అండి. బేసికల్గా ఫౌండేషన్ రోల్ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ అంటారండి. అసిస్టెంట్ ఇంజనీర్ అంటే బేసికల్గా మెయింటెనెన్స్కి సంబంధించిన జాబ్ అనుకోండి. అంటే యాప్టిట్యూడ్ ఎవరికైతే వస్తుందో, లాజిక్ ఎవరికైతే ఉంటుందో, వెర్బల్ ఎవరికైతే ఉంటుందో, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే బెటర్గా ఉంటాయో, ఆ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్కి సంబంధించినటువంటి జాబ్ కింద మనం చెప్పొచ్చు. కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మరీ వీక్ కాలేజీలో ఉంటారండి జనరల్గా.
మరి లో లెవెల్ కాలేజీలో ఎంసెట్ కాలేజీల్లోనూ వాటిలోనూ ఎవరైతే ఉంటారో జనరల్గా కోడింగ్ కూడా రాని చాలామంది ఉంటారండి. కోర్స్ అనదర్ పాయింట్ అండి, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్టూడెంట్సే కానీ నాన్ బీటెక్ వేరే బ్రాంచ్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఐటీ కంప్యూటర్ ప్రోగ్రామ్లో అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సరే, జీతం తక్కువ ఉందా ఏంటి అది మనం మాట్లాడతాను వీడియో, దానికి సంబంధించి కూడా ఎలా అప్గ్రేడ్ అవ్వాలో చెప్తాను నేను. నెక్స్ట్, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు జస్ట్ ఫౌండేషన్ కోర్స్ కొంచెం బాగా రాసి అడ్వాన్స్గా రాయలేకపోయారు, నేను జాకి సెలెక్ట్ చేసేస్తారు ఇంటర్వ్యూకి. మూడింట్లో ఒకదానికి పిలుస్తారు ఇంటర్వ్యూకి. నెక్స్ట్, డిజిటల్ అని ఇంకొక కేటగిరీ ఉంటుందండి. అది 7 lakhs ప్యాకేజ్, అంటే కొంచెం డీసెంట్ ప్యాకేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది రోల్ వచ్చేటప్పుడు డిజిటల్ సిస్టమ్ ఇంజనీర్ అండి. డిజిటల్ అంటే పేరులోనే డిజిటల్ ఉంది చూడండి, డిజిటల్ సిస్టమ్ ఇంజనీర్ అంటారండి. ఇది క్వశ్చన్స్ మీడియం నుంచి హార్డ్ క్వశ్చన్స్ మీరు చేయాలండి. అంటే మీరు చేసినప్పుడు మీడియం టు హార్డ్ వరకు మీరు వెళ్తారు. ఇది డెఫినెట్గా గుడ్ అడ్వాన్స్డ్, అంటే కొంత కోడింగ్ స్కిల్స్ మీకు ఉండాలండి. వర్కింగ్ వచ్చి డెవలప్మెంట్, బేసిక్ డెవలప్మెంట్కి సంబంధించి, క్లౌడ్కి సంబంధించి, న్యూ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐడియా ఉండాలి. 2 కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తే ఒక్క కోడింగ్ క్వశ్చన్ అనేది కంపల్సరీ రాస్తారు. మీరు 2లో ఒకటి రాయండి. కోర్స్ ఫస్ట్ క్వశ్చన్ అంటే 15 నిమిషాలు రాయొచ్చు, రెండో క్వశ్చన్ అంటే 45 minutes టైం ఉంటుందండి. ఇది డిజిటల్ సిస్టమ్ ఇంజనీర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది డేటా స్ట్రక్చర్స్ కానీ, లేకపోతే యారేస్ కానీ, లేకపోతేనేమో ప్రాజెక్ట్కి సంబంధించిన కానీ, DBM కానీ, SQL కానివ్వండి, లేకపోతే స్ట్రాటజీ కానీ, ఇవన్నీ ఈ ఏరియాస్ అన్ని టచ్ చేయడం జరుగుతుందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఎగ్జామ్స్ వేరు కాదు, ఒకే ఎగ్జామ్. బట్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బట్టి మీకు అది కట్ చేస్తారండి. సో ఇది 7 lakhs ప్యాకేజీకి సంబంధించి నేను చెప్పడం జరిగిందండి. అలా వచ్చి ప్రైమ్ అండి, ఇది కొంచెం పెద్ద సాలరీ అండి. ఆల్మోస్ట్ మీకు 9 to 11 lakhs ఉంటుందండి. 11.5 కోర్స్ 11.5 అంటే పీజీ ఉన్న వాళ్ళకి ఇస్తారండి. 9 lakhs ఉన్నప్పుడు యూజీ ఉన్న వాళ్ళకి ఇస్తారండి. ఇది సిస్టమ్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అంటారండి దీన్ని, ఈ పోస్ట్ పేరు. ఇది కొంచెం TCSలో ఎంట్రీ ఆ సాలరీ అంటే చాలా ఎక్కువ లెక్కే. సో జనరల్గా ఇది ఏంటంటేనంటే, మీరు కోడింగ్ అది ఉండాలి. 15 నిమిషాలు ఫస్ట్ కోడింగ్ ఒకటి రాస్తారు, నెక్స్ట్ 40 minutes సెకండ్ కోడింగ్ క్వశ్చన్, 2 కోడింగ్ క్వశ్చన్ చేసేయాలి మీరు. సో అట్లాగే గ్రాఫ్స్ కానీ, లేకపోతే ట్రీస్ కానీ, లేకపోతే ఆల్గారిథమ్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారండి, అంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతాయండి. సో డెఫినెట్గా కొంత టఫ్ క్వశ్చన్స్ ఇందులో పడతాయండి. అంటే AML స్పెషలిస్ట్ కానీ, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనుకోండి, లేకపోతే R&Dకి సంబంధించి అనుకోండి, డేటా స్ట్రక్చర్స్ అనుకోండి, లేకపోతే DA డేటా అనలిటిక్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ సంబంధించిన స్పెషలిస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ స్పెషలిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా కోర్స్ ప్రైమ్ అనేది టార్గెట్ చేయండి అమ్మ అందరూ కూడా. అంటే ప్రైమ్ టార్గెట్ చేయడం అంటే ప్రైమ్కి ఎగ్జామ్ సపరేట్ అని కాదు, ఇందులోనే కొంచెం క్వశ్చన్స్ అవి బాగా చేస్తే మీరు ప్రైమ్ ఇంటర్వ్యూకి చేయడం జరుగుతుందండి. ఇది బేసిక్ లాజిక్ కూడా కొంచెం బెటర్గా ఉండాలి. కొంత లాజిక్ కూడా సబ్జెక్ట్ ఉంటుందండి బీటెక్లో, అది చదివినా కూడా దానికి కొంచెం యాడ్ అవుతుందండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు 2026 సంబంధించి చెప్పాను కదండి. February 8వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ వచ్చి February 19 ఎప్పుడో ఉంటుందండి రఫ్గా. కోర్స్ 19 అనుకుంటండి, ఎగ్జాక్ట్గా 19వ తారీఖున ఉంటుందండి. ఇది ఎగ్జామ్ సంబంధించి ఏజ్ వచ్చి 18 to 28 years ఉండొచ్చండి. కోర్స్ మీరు చెప్పాను కదా, 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కూడా అప్లై చేయొచ్చు, PG కూడా అప్లై చేయొచ్చు, యూజీ కూడా అప్లై చేయొచ్చు, ప్రీ ఫైనల్ అప్లై చేయొచ్చు, ఫైనల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇది ఐటీకి సంబంధించి. అలా కాకుండా నాన్ ఐటీ వాళ్ళు ఉంటారండి, BAలు, BComలు, ఏదైతే BCAలు, లేకపోతే సంథింగ్ BC కూడా కాదు, నా హ్యుమానిటీస్, అదే BBA సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యుమానిటీస్, లేకపోతే కామర్స్, ఆర్ట్స్, ఇలాంటి వాటికి ఇది కొంచెం సాలరీస్ తక్కువ ఉంటాయండి. 3 lakhs అలా ఉంటాయి. బట్ అది కూడా చాలా ఎక్కువ అండి. అసలు ఆ కోర్సులో ఎందుకు పనికిరాని కోర్సులు అండి. ఆ కోర్సులో వాళ్ళకి ఈ అమౌంట్ ఇవ్వడమే చాలా ఎక్కువ. బట్ ఎలా అని చెప్పి బాధపడద్దు కానీ, బట్ డెఫినెట్గా ఆపర్చునిటీస్ పట్టుకోమని చెప్తున్నాను, నా ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద వస్తాయని మీరు వెయిట్ చేసి దీన్ని వదిలేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జాబులు ఉంటుంది, బిజినెస్ ఆపరేషన్స్కి వాటికి వాడుకుంటారు వాళ్ళని. డెఫినెట్గా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చండి. వాళ్ళ పేపర్లో కూడా ఇన్ని లెవెల్స్ ఉండండి, లండన్ అని, డిజిటల్ అని, ప్రైమ్ అని ఉండదండి. సింగిల్ ఎగ్జామ్ మీకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారండి. ఇంటర్వ్యూలో డెఫినెట్గా కోడింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా కోడింగ్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్గా జాబ్ ఇస్తారు. కోర్స్ మీరు ఒకవేళ మీరు అలా చూసారు, నింజాలోనే జాయిన్ అయ్యాను, బట్ తక్కువ జీతంలో వచ్చింది, నాకు డిజిటల్కి వెళ్తే ప్రైమ్కి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి అని అనుకున్నట్లయితే, వాళ్ళు కొత్తగా ఒక సిస్టమ్ పెట్టారండి TCS వాళ్ళు. ఏంటంటే ఏదైతే మీరు జాబ్ జాయిన్ అవుతారో విత్ ఇన్ ద 6 monthsలో ఎవ్రీ క్వార్టర్కి ఒక ఎగ్జామ్ పెడతారండి TCS కంపెనీలో. ఇంటర్నల్ ఎగ్జామ్ అంటారండి, అది ఇంటర్నల్ ఎగ్జామ్. దట్ ఈస్ కాల్డ్ Wings 1 అంటారు, WINGS, Wings 1. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు జాయిన్ అయిన తర్వాత, నింజాలో జాయిన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇది ఎవ్రీ క్వార్టర్ ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఆ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ మీరు రాయాలి. ఆ ఎగ్జామ్లో రాసి కానీ మీరు బెటర్గా కానీ పెర్ఫామ్ చేసినట్లయితే డైరెక్ట్గా విత్ ఇన్ ద 6 months తర్వాత కూడా మిమ్మల్ని డైరెక్ట్గా డిజిటల్కి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3.5 lakhs ప్యాకేజ్లో వెళ్ళామని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు కోడింగ్లో ఫస్ట్ ఇనిషియల్ ఎగ్జామ్ రాసినప్పుడు కోడింగ్లో పెద్ద స్కిల్ లేదు అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు బాధపడక్కర్లేదు. మీరు నిజంగా స్కిల్ ఉంది అంటే ఆ ఎగ్జామ్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు, లేదా 6 నెలలు నేర్చుకోవచ్చు కూడా. ఎందుకంటే 6 నెలల తర్వాత కదా మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. Wings 1 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ Wings 1 ఎగ్జామ్, ఇంటర్నల్ ఎగ్జామ్ ఏదైతే మీరు రాస్తారో డెఫినెట్గా మిమ్మల్ని డిజిటల్ కింద కూడా ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా మీరు ఇందులో బాధపడవలసినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చు. ముఖ్యంగా MSET, ఈ డీమ్డ్ కాలేజ్, Tier 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద చెప్పొచ్చు. వాళ్ళకి ఆపర్చునిటీ కూడా చెప్పమంటారు. సో నేను కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సో ఎందుకంటే కోడింగ్ బాగా ఉంటే ప్రైమ్కి వెళ్ళండి. ఆల్మోస్ట్ 11 lakhsకి 9 lakhs వచ్చే అవకాశం ఉంటుందండి. స్టార్టింగ్లో ఆ సాలరీ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అసలు మీకు BVR IT లేకపోతే PNR విజ్ఞాన్ జ్యోతి ఇలాంటి MSET కాలేజీలో చదివినా కూడా యావరేజ్గా అతను రావట్లేదండి. ఇవి KLU కానీ మరీ కాకినాడ 2.5 లక్షలు 3 లక్షలు ఇస్తుంటే అది కూడా పోస్ట్ ఇవ్వట్లేదు. ఇది అలా కాదండి. ఇది నేషనల్ లెవెల్లో క్వాలిఫైర్ ఎగ్జామ్ ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, MCQ QT ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఉంటుంది.
దీంట్లో అన్నింటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కోర్ ఇస్తారు కదా, ఈ స్కోరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 200-300 కంపెనీస్కి మీరు పంపిస్తారు. మీరు చేయొచ్చు మీ సీవీలో మీకు అదొక క్వాలిఫైర్ ఎగ్జామ్ కింద ఉంటుంది. అన్ని ఐటీ కంపెనీస్ కూడా దీన్ని చాలా లో లెవెల్ ఐటీ కంపెనీస్ ఏవైతే స్టార్టప్స్ కానీ మిగతా కొంత లో లెవెల్ శాలరీ జాబ్స్ కానీ లేకపోతే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి 5 లక్షలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎన్క్యూటీ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ కంపెనీస్ వాళ్ళు ఓన్గా ఎగ్జామ్ పెట్టుకోలేరు. ఈ ఎగ్జామ్ స్కోర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ యూజ్డ్ బై ది టీసీఎస్. సో ఈ స్కోర్ ఏదైతే ఉంటుందో చాలా కంపెనీస్ మీకు ఇప్పుడు వాడుతున్నాయి విరివిగా. ఎందుకంటే ఇది ఒకసారి కాదండి, ఇది చాలా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ స్కోర్ 2 years వ్యాలిటీ దాని గురించి పెట్టడం జరిగిందండి. డెఫినెట్గా ఎవరైతే ఫైనల్ ఇయర్ 2026లో పాస్ అవుతారో లేకపోతే 2025-27లో పాస్ అవుతారో లేదంటే ఆల్రెడీ పాస్ అయినటువంటి వ్యక్తులు ఖాళీగా ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఇమీడియట్గా ఈ టీసీఎస్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో అప్లై చేయండి. ఒకవేళ ఫిబ్రవరి ఈ వీడియో చూడటం లేట్ అయ్యి ఫిబ్రవరి 8వ తారీఖు మీరు అప్లై చేయలేకపోయినా మీకు నెక్స్ట్ మళ్ళీ రౌండ్లో పడుతుంది కాబట్టి అప్పుడు అప్లై చేసుకోండి. అలాగే ఎంఎస్సీ ఎవరైతే చదువుతారో వాళ్ళకి డెడ్ లైన్ ఫిబ్రవరి 1 ఈ రోజు మాత్రమే. మళ్ళీ తమిళలో పెడితే మళ్ళీ వాళ్ళు కంగారు పడతారని నేను పెట్టట్లేదు. ఎవరైనా ఉంటే ఇమీడియట్గా పాస్ అయిన చేయండి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ మైనర్ చేసినా పర్వాలేదు. ఎంఏ కానీ ఎంఎస్సీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది అట్లాస్ అని టైప్ చేయాలి. టీసీఎస్ ఇట్స్ నాట్ ది ఎన్క్యూటీ ఎగ్జామ్. సో అది టైప్ చేసి ఆ ఎగ్జామ్ ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చిన టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ కన్ఫ్యూజ్ అవుతుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమీడియట్గా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీరు యూజ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు నింజాకి వెళ్ళినా భయపడవలసిన బాధలు అవసరం లేదు. 6 నెలల్లో మీరు బాగా కోడింగ్ నేర్చుకోండి. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కోడింగ్ ఎలా నేర్చుకోవాలప్పుడు కొన్ని చెప్తాను. డిస్టెన్స్ ఉంది అఫ్కోర్స్ టీసీఎస్కి సంబంధించి వేరే వాళ్ళకి ఐఎస్ఏ వాళ్ళతో టైఅప్ అయ్యే కోర్సెస్ కూడా మీకు చెప్పి ఏజెంట్కి చెప్తాను. అది కూడా నేను వీడియో చేస్తాను మోస్ట్ ఈ రోజు అది కూడా పోస్ట్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేయండి. సో మిగతా కన్సల్టెంట్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా విని సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టండి. మళ్ళీ కొత్తగా మీరు యాడ్ చేయకండి. ఎందుకంటే చాలామంది కన్సల్టెంట్స్ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కన్సల్టెంట్స్ లేకపోతే కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వీడియోస్ అలాగే చూసి యాజ్ ఇట్ ఈస్గా విని చెప్తూ ఉంటారు. బట్ దాన్ని కలిపి మీరు సొంతంగా ప్లాన్ చేసి కాకుండా యాజ్ ఇట్ ఈస్గా దయచేసి మెసేజ్ అందరూ కూడా పాస్ ఆన్ చేయండి.